మీరు కొత్త సంవత్సరానికి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా 2026కి మాత్రం రిలేషన్షిప్ గోల్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఆ గోల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే 10 రిలేషన్షిప్ మిస్టేక్స్ని పొరపాటున కూడా చేయకండి. మొట్టమొదటిది, నెవర్ షేర్ యువర్ ప్రైవేట్ లైఫ్ విత్ అదర్స్. అంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రైవేట్ కాన్వర్సేషన్స్ కావచ్చు, పర్సనల్ మ్యాటర్స్ ఏవైనా సరే థర్డ్ పార్టీకి, ఈవెన్ అత్తామామకి, తల్లిదండ్రులకు కూడా చాలా వరకు షేర్ చేయని ఉంటాయి. థర్డ్ పార్టీతో అసలే చేయకూడదు. నెంబర్ 2, నెవర్ ఎక్స్పెక్ట్ మైండ్ రీడింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఎందుకంటే ఒకరు మనసులో ఉన్నది ఒకరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంతేందుకు మీ మనసులో ఉన్నది మీకే నిలకడగా ఉండదు. మైండ్ రీడింగ్ అనేది ఇంపాసిబుల్. మూడోది వచ్చేసి అవాయిడింగ్ డిఫికల్ట్ కాన్వర్సేషన్స్. అంటే ఎలాంటి సెన్సిటివ్ టాపిక్ అయినా, డిఫికల్ట్ టాపిక్ అయినా దాన్ని దాటి వేయకూడదు. దాన్ని మీరు డిస్కస్ చేయాలా, పరిష్కరించుకోవాలా. దాన్ని అణిచేసినా దాచేసిన మాత్రం అది పెరిగి పెద్దగా అవుతుంది. గోరంత సమస్య కొండంత సమస్యగా అవుతుంది. నెంబర్ 4, గొడవల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు నేనే నెగ్గాలి నువ్వే తగ్గాలనే పంతాన్ని మాత్రం వదిలించుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ఎవరు గెలవడం ఎవరు ఓడిపోవడం అని కాదు. ఒక్కరు గెలిచినా ఇద్దరు ఓడిపోయిన ప్రాబ్లం ఏంటి, దానికి పరిష్కారం ఏంటి వైపే దృష్టి పెట్టాలి. అంతే తప్ప నెగ్గడం పైన తగ్గడం పైన కాదు. నెంబర్ 5, కంపారిజన్ ట్రాప్లో పడకూడదు. మీ లైఫ్ని ఎదుటి వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకోకూడదు. అది పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఫినాన్షియల్ లైఫ్ స్టైల్, ఏ విషయంలో కూడా కంపారిజన్ ట్రాప్లో పడకూడదు. 7, నెగ్లెక్టింగ్ బౌండరీస్ విత్ థర్డ్ పార్టీస్. అంటే థర్డ్ వ్యక్తి, అది అత్తమామే కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఎనీ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ అవుట్ సైడర్ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరని వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఒక హెల్తీ బౌండరీ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు చాలా వరకు తగ్గుతాయి. నెంబర్ 8 వచ్చేసి బ్లేమింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్. నెవర్ బ్లేమ్ యువర్ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఒక అద్దం, మిర్రర్ లాంటి వాళ్ళు. అంటే మనం ఎలా ఉన్నాం అనేది మన రిఫ్లెక్షనే లైఫ్ పార్ట్నర్. మనలో ఎలాంటి లోపం ఉన్నా మన లైఫ్ పార్ట్నర్కి ఫస్ట్ ముందు కనపడుతుంది. వాళ్ళు మనకు రిఫ్లెక్షన్ ఇస్తారు. ఓల్డ్ సామెత ఉండేది కదా, మొహం బాగాలేనందుకు అద్దాన్ని పగలగొట్టినట్టు. అలాంటిదే తెలియకుండా అవుతుంది లైఫ్లో. మన ప్రాబ్లమ్స్, మన లోపాలు మనకు కనపడవు, మన లైఫ్ పార్ట్నర్కి మాత్రమే కనపడతాయి. నెంబర్ 9, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ టు లైఫ్ పార్ట్నర్. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు చాలామంది లైఫ్ పార్ట్నర్ కంటే థర్డ్ పార్టీకి, బయట వాళ్ళకే రెస్పెక్ట్ ఎక్కువిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ పార్ట్నర్కి ఎప్పుడైనా రెస్పెక్ట్ తగ్గిందనుకో అన్ని ప్రాబ్లమ్స్కి మూలం అవుతుంది. అంటే చిన్న గొడవ కూడా పెద్దగా అవుతుంది. ప్రతి దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో రెస్పెక్ట్ అనేది నాన్ నెగోషియబుల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ 10, హెల్తీ కమ్యూనికేషన్. పార్ట్నర్స్ ఇద్దరి మధ్యలో టైమ్లీ కమ్యూనికేషన్ అండ్ హెల్తీ కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరినొకరు జడ్జ్ చేయకూడదు, ఒకరినొకరు వ్యాలిడేట్ చేయకూడదు, క్వశ్చన్ చేయకూడదు. ఒకరి వర్షన్ ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది హెల్తీ కమ్యూనికేషన్ అవుతుంది. సో గుర్తుంది కదా, ఈ 10 మిస్టేక్స్ని మీరు 2026లో అస్సలు చేయకూడదు. ఇదే మీ రిలేషన్షిప్ గోల్, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కంటే కూడా ఇంకా ఎంతో ఇంపార్టెంట్. స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.